ఆడుదాం ఆంధ్ర దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పండుగ వాతావరణంలో ఆడుదాం ఆంధ్ర క్రీడలు జరుగుతున్నాయన్నారు. ప్రతి ఊరిలో జరిగే ఈ క్రీడలతో వ్యాయామం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆరోగ్యం సరిగా ఉండాలంటే జీవితంలో క్రీడలు ఎంత అవసరమో తెలుస్తుందని జగన్ పేర్కొన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన బీపీ, షుగర్లు కంట్రోల్ అవుతాయన్నారు. దేశం మొత్తం గర్వపడే విధంగా విలేజ్ క్లినిక్ల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుతున్నామన్నారు. బీపీ, షుగర్ కంట్రోల్లో ఉండాలన్నా, రాకుండా జాగ్రత్త పడాలన్నా క్రీడలు, వ్యాయామం ఎంతో అవసరమని జగన్ పేర్కొన్నారు. సచివాలయం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరుగుతాయన్నారు. గ్రామ స్థాయిలో ఉండే ఆణిముత్యాలను వెలికితీసి వారికి సానపెట్టి జాతీయ స్థాయికి తీసుకువెళ్లడం మరొక ఉద్దేశమని జగన్ తెలిపారు. ముఖ్యమైన ఆబ్జెక్టివ్ గవర్నమెంట్ ఇది. దీనివల్ల ఏమిటి అని అంటే, ఈ స్పోర్ట్స్ ఆడిచ్చే కార్యక్రమం సచివాలయం స్థాయి నుంచి మొదలు పెడితే సచివాలయం స్థాయి, మండల స్థాయి, తర్వాత నియోజకవర్గ స్థాయి, దాని తర్వాత జిల్లా స్థాయి, దాని తర్వాత రాష్ట్ర స్థాయి, ఈ అన్ని స్థాయిల్లో కూడా ఈ పోటీలన్నీ కూడా నిర్వహించడం పడతాయి. ప్రభుత్వ ఉద్దేశం గ్రామాలలో ఉన్న ఆణిముత్యాలను, గ్రామ స్థాయిలో ఉన్న ముత్యాలను వెతకడం. ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరు పట్టించుకోకుండా వదిలే పరిస్థితి నుంచి కాకుండా ఆ ఆణిముత్యాన్ని బాగా సానుబట్టి దాన్ని వజ్రంగా మలిచి దేశానికి, అంతర్రాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో సచివాలయ స్థాయి నుంచి మండల స్థాయికి వచ్చిన తర్వాత మండల స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయికి ఎప్పుడైతే టీములు వస్తాయో ఆ నియోజకవర్గ స్థాయి నుంచి మన టీమ్స్ ను చూసేదానికోసం, ఆణిముత్యాలను వెతికేదానికోసం ఏకంగా ప్రొఫెషనల్ లీగ్ లో ఉన్న టీమ్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ పిల్లలకు తోడ్పాటు ఇచ్చేందుకు, ఆ పిల్లలకు సహాయంగా ఉండేందుకు ఆ వెతికే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉంటూ వాళ్ళని ఆ తర్వాత వెతికిన తర్వాత వాళ్ళని ఆణిముత్యాలుగా మార్చే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి కూడా టీములు ముందుకొచ్చాయి. క్రికెట్లో ఇదే మాదిరిగానే క్రికెట్కి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకొచ్చింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ కార్యక్రమంలో, ఆణిముత్యాలను వెతికే కార్యక్రమంలో వాళ్ళు కూడా ముందుకొచ్చారు. నియోజకవర్గ స్థాయి నుంచి వీళ్ళందరూ కూడా మనం ఆడే ఆటను చూసేందుకు ప్రొఫెషనల్ లెవెల్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆణిముత్యాలను వెతికిన ఆణిముత్యాలను ఇంకా పై స్థాయిలో మెరుగులు పద్దిద్ది వజ్రాలుగా మార్చే కార్యక్రమంలో వాళ్ళను అంతర్జాతీయ స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ వాళ్ళను తీసుకొని పోయే స్థాయిలో వీళ్ళంతా కూడా తోడుగా ఉంటూ అడుగులు వేయిస్తారు. ఈ రోజు నుంచి మొదలవుతా ఉన్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతుంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది. అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగగా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది. ఈ కార్యక్రమం ద్వారా 2 ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకటి, ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊరిలోనూ కూడా వ్యాయామం వల్ల, స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది, ఇది ఎంత అవసరము అన్న విషయాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే, ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అని అంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్ గా ఇది ఉపయోగపడుతుంది. ఈ మధ్య కాలంలోనే క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఎక్సర్సైజులు చేయడం వల్ల మనకి ఇవాళ బ్లడ్ ప్రెషర్ లాంటివి కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. టైప్ 2 డయాబెటీస్ లాంటివి నిరోధించడంలో మనం క్రియాశీలకంగా స్పోర్ట్స్ పనిచేస్తుంది. వ్యాయామం అన్నది ఎంత ముఖ్యమో అన్నది ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపిస్తూ ఉంది. విలేజ్ క్లినిక్స్ ద్వారా
ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్ కేర్ మీద దేశం మొత్తం గర్వపడే విధంగా ఎప్పుడూ పడని అడుగులు మన రాష్ట్రంలో పడతా ఉన్నాయి. ఇందులో భాగంగానే వ్యాయామం అన్నది కూడా ఎంతో అవసరము అన్నది కూడా గ్రామ స్థాయిలోకి మెసేజ్ తీసుకొని పోయే ఒక గొప్ప కార్యక్రమం ఇది. ఈరోజు బీపీ ఎక్కువైంది అని అంటే దానివల్ల గుండెపోటుకు సంబంధించిన అనేక రకమైన రోగాలు వస్తాయి. డయాబెటీస్ ఎక్కువైనా కూడా, షుగర్ ఎక్కువైనా కూడా కిడ్నీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి. న్యూరాలజీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా కూడా ఇటువంటివన్నీ కూడా కంట్రోల్లో ఉండాలన్నా కూడా, రాకుండా జాగ్రత్తలు పడాలన్నా కూడా ఖచ్చితంగా గ్రామ స్థాయిలో నుంచి కూడా వ్యాయామం, స్పోర్ట్స్ అన్నది ఎంతో అవసరమైన కార్యక్రమంగా ప్రభుత్వం గట్టిగా భావిస్తా ఉంది. కాబట్టి గ్రామ స్థాయి నుంచి ఈ కార్యక్రమానికి అడుగులు వేగంగా వేయిస్తా ఉన్నాం.